మనకి ఈ రోజుతో మన ఛానల్కి మినీ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనది ఆల్రెడీ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 500 సబ్స్క్రైబర్లు కూడా మనకి వెళ్ళి పెరిగారు. అయితే ఇది కేవలం నేను ఎన్ని మంత్స్లో చేశాను అనుకుంటున్నారు? కేవలం 2.5 నుంచి 3 మంత్స్. ఈ మధ్యలోనే మనది 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి. మరి ఈ మధ్యలో నేను ఎన్ని వీడియోలు పెట్టాను తెలుసా? ఏకంగా 2200 వీడియోలు పెట్టాను. ఏంది 2-3 నెలల్లో. సో మరి మినీ మోనిటైజేషన్ అయింది కాబట్టి కొంచెం నా గురించి కొన్ని ఇన్సిడెంట్లు రివీల్ చేద్దాం అనిపిస్తుంది. కానీ మరి ఫుల్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఫుల్ డీటెయిల్స్, అసలు నేను ఏమేమి వర్క్స్ చేస్తాను, కేవలం యూట్యూబ్ ఒకటేనా, లేదు అంటే ఇంకా మిగతా వర్క్స్ ఏమైనా ఉన్నాయా, సో మరి చేస్తే ఎన్ని వర్క్స్ చేస్తున్నాను నేను మొత్తం కూడా రివీల్ చేస్తాను. అయితే మరి దీనికంటే అంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఎప్పుడో 2022లోనో 23 ఆ టైం అప్పుడు అనుకుంటా, ఏదో ఒకటి క్రికెట్ సంబంధించి ఒక వీడియో, ఇది క్రికెట్ టిప్స్కి సంబంధించి కొన్ని వీడియోలు చేశాను. బౌలింగ్ టిప్స్, బ్యాటింగ్ టిప్స్ ఇవన్నీ చేశాను అనమాట. అయితే అది ఒక ఛానల్. సో దాని తర్వాత మధ్యలో దాన్ని స్టాప్ చేశాను. మధ్యలో స్టాప్ చేసేసరికి వీడియోలు పెడుతుంటే అవి ముందుకు పోవట్లేదు. అందుకని చెప్పేసి ఆ ఛానల్ కూడా వదిలేశాను. దాని తర్వాత సెకండ్ ఛానల్ ఇంకోటి స్టార్ట్ చేశాను. సో దాంట్లో కూడా అంతే, సేమ్ రోజుకు ఒక వీడియో పెట్టేవాడిని. సో చెప్పాలంటే నేను దాదాపు 9-10 మంత్స్ డైలీ ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్గా ఒక వీడియో పెట్టాను. దాంట్లో చెప్పాలంటే ఒక్క వీడియో కూడా 1000 అబోవ్ వ్యూస్ నాకు వచ్చిన సందర్భం లేదు. సో దాదాపు నాకు తెలిసి 2 వీడియోలు వెళ్ళినట్టుండే. అది కూడా ఒకసారి ఆర్సీబీ మీద ఒక వీడియో చేశాను. దాని తర్వాత రెండో వీడియో కూడా ఆర్సీబీ మీద అనుకుంటా. ఆ రెండింటిలో ఒక వీడియో వెళ్ళి 6000 వ్యూస్ వచ్చింది. దాని తర్వాత ఇంకోటి ఏమో 2000 వ్యూస్ ఏమో వచ్చినాయి. సో దానికి అంటే మించి ఒక్క వీడియో కూడా 1000 వ్యూస్ పైన వెళ్ళింది ఒక్కరోజు కూడా లేదు. అంటే నేను ప్రతిరోజు 9 మంత్స్ పెట్టాను, ఒక్కరోజు కూడా వెళ్ళింది లేదు. కనీసం నేను 200 వ్యూస్ వచ్చినా సరే సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, అరే 200 వ్యూస్ వచ్చినాయిరా అని చెప్పేసి. సో అయితే నాకు ఒక్కసారి కూడా ఇక ఆ 2 సందర్భాల్లో తప్ప ఒకసారి కూడా 1000 అబోవ్ వ్యూస్ వెళ్ళింది లేదు. అయితే మరి ఎట్ట కాదులే, అసలు ఈ ఛానల్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఆ ఛానల్ కూడా పక్కన పెట్టేసాను. ఇంకేం చేశాను, అరే ఏదైతే అదైద్ది, రోజుకి ఒక 4-5 ఛానల్లో స్టార్ట్ చేద్దాం, 4-5 ఛానల్లో రోజు ఒక వీడియో, ప్రతి దాంట్లో ఒక వీడియో పెడదాం అని చెప్పేసి ట్రై చేశాను. ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వలేదు. సో ఇక ఎట్ట కాదని చెప్పేసి ఇన్ని ఛానళ్ళు కాదురా, ఇక ఒకటే ఛానల్ పట్టుకుందాం, ఒకటే ఛానల్లో రోజుకి మనకి ఎన్ని దొరికితే అన్ని వీడియోలు పెట్టేద్దాం అని చెప్పేసి రోజుకి ఒక 10, ఫస్ట్ ఏం స్టార్ట్ చేశాను, ఒక 4 వీడియోలు పెడతాం స్టార్ట్ చేశాను. రోజుకి 4 వీడియోలు పెడుతుంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది, కొంచెం రీచ్ అవుతుంది, కొంచెం వ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి అప్పటికి. అయితే ఇక 4 కాదు, ఒకసారి 10 ట్రై చేద్దాం అని చెప్పేసి 10 వీడియోలు పెట్టా. 10 వీడియోలు పెడుతుంటే ఇంకా గ్రో అవుతుంది స్టార్ట్ చేసింది అనమాట. సరే ఇంకా గ్రో అవుతుంది, ఇట్లా కాదు అని చెప్పేసి 15 వీడియోలు పెడతాం రోజుకి అని చెప్పేసి 15 వీడియోలు పెట్టా. 15 వీడియోలు పెడుతుంటే ఇంకా కొంచెం రీచ్ ఎక్కువ వస్తూ ఉంది. సో ఇలా కాదు, ఇంకా 20 వీడియోలు పెడతాం అని చెప్పేసి 20 వీడియోలు పెడతాం స్టార్ట్ చేశా. సో 20 వీడియోలు పెడతా ఉంటే ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. అయితే ఇట్లా కాదని చెప్పేసి ఇక రోజుకి 25-30 అలా వీడియోలు పెడదాం అని చెప్పేసి పెంచుకుంటా వస్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ పెంచుకునే క్రమంలో నిన్న చూసుకుంటే ఏకంగా మొన్న దాదాపు రోజుకి 50 వీడియోల వరకు అప్లోడ్ చేశా. అంటే రోజుకి 50 వీడియోలు, అర్థం చేసుకోండి. రోజుకి ఒక 50 వీడియోలు అంటే ఎంత టైం దీనికి ఖర్చు అవుతుంది అనేది. అంటే రోజుకి ఒక 50 వీడియోలు అంటే పర్లేదు, రీచ్ అయితే మంచిగానే వస్తూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే రోజుకి ఒక 25 గంటలు 20-30 గంటల వరకు సో వాచ్ అవర్స్ అయితే రోజుకి వస్తూ ఉందన్నమాట. 30-35 గంటల వరకు రోజుకి. అంటే ప్రతి నిమిషం కూడా మన వీడియోలు, ప్రతి సెకండ్ కూడా ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రతి నిమిషం ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు మన వీడియోస్, దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మరి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మొత్తం కూడా 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే మనకి సబ్స్క్రైబర్లే చాలా డల్గా ఉన్నారు. సో ఇప్పుడు సబ్స్క్రైబర్లు చూసుకుంటే కేవలం 680 మెంబర్సే ఉన్నట్టున్నారు అనమాట. అయితే వాచ్ అవర్స్ చూసుకుంటే 3200 వరకు ఉంది. అంటే ఇంకొక 800 వాచ్ అవర్స్ కనుక వస్తే ఆటోమేటిక్గా ఫుల్ మానిటైజేషన్ అయింది. అయితే మరి దీంతో పాటు మరి యూట్యూబ్తో పాటు మరి ఇంకొక 3 వర్క్స్ అయితే ఉన్నాయి మనకి. ఆ వర్క్స్ ఏంటి, అసలు నేను ఏమేమి పనులు చేస్తాను అనేది, దాని తర్వాత మరి ఇంకా నా ప్రొఫెషన్ ఏంది, అసలు మరి దేనికోసం ట్రై చేస్తున్నాను అనేది మొత్తం కూడా రివీల్ చేస్తాను. కాకపోతే ఇది యూట్యూబ్ అనేది జస్ట్ ఇది మోనిటైజేషన్ అయ్యేంత వరకు మాత్రమే నేను దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాను. మోనిటైజేషన్ అయిన తర్వాత రోజుకి 50 వీడియోలు, 30 వీడియోలు, 20 వీడియోలు ఇవన్నీ ఉండవు. సో కేవలం పెట్టాలనిపిస్తే ఒక 3-4 వీడియోలు పెడతాను అంతే. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు అనుకుంటున్నాను ఇప్పుడైతే, నా డెసిషన్ అది. ఎందుకంటే ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టింది, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. సో మీరు అనుకోవచ్చు ఏదో ప్యాషన్ ఇవన్నీ కాదు. నాకు యూట్యూబ్ జస్ట్ నేను ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి మొత్తుకుంటున్నా సరే ఇప్పటికి కూడా దీని నుంచి రూపాయి వచ్చింది లేదు నాకు.
సో ఇప్పుడు కొంచెం చిగురిస్తూ ఉన్నాయి ఆశలు. ఏదన్నా ఇప్పుడు మినీ మోనిటైజేషన్ కంప్లీట్ అయింది, దీని తర్వాత ఏదైనా కొంచెం మేజర్ మోనిటైజేషన్ అయిందంటే సో దాని నుంచి ఏదన్నా రూపాయి 2 రూపాయలు వచ్చినా సరే అకౌంట్లోకి వచ్చినట్టే కదా. సో అందుకని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను, అంతేగాని ఇదేది ప్యాషన్ కాదు, ఇంక వేరేది ఏది కాదు నాకు. సో ఇదే నా లైఫ్ అని చెప్పేసి కూడా నేను అన్నాను. ఎందుకంటే ఇది కాదు, ఇంకా నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటి మీద కూడా వర్క్ జరుగుతూనే ఉంది. సో వాటితో పాటు ఇది కూడా, అంటే ఇప్పుడు మనకి ఒక 10 రూపాయలు వచ్చి దానికి ఇంకో రూపాయి యాడ్ అయితే 11 రూపాయలు అవుతాయి కదా. మిగిలిన రూపాయితో ఏదో చాక్లెట్ బిస్కెట్ అని వచ్చింది కదా. సో ఆ ఉద్దేశంతో చేస్తుందే తప్ప యూట్యూబ్ ఇదే లైఫ్ అని అయితే నేనైతే చెప్పను. సో మరి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సరే, మరి నా ఛానల్ ఏంటంటే డైలీ అసలు ఎక్కడ జరిగినా సరే, ఏ న్యూస్ వచ్చినా సరే దాన్ని మొత్తాన్ని కూడా తీసి అప్లోడ్ చేయడమే నా ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడు అప్లోడ్ చేసినట్టు అప్లోడ్ చేస్తాను అంతే. సో ఇది మేజర్గా మోనిటైజేషన్ అయ్యేంత వరకు ఈ విధంగా నేను అప్లోడ్ చేస్తాను, ఏదైతే అదైంది. సో ఒకటే భయాన్ని ఎప్పుడు కూడా చాలామంది కూడా కామెంట్లు చేసేవాళ్ళు, కొంతమంది మనకి సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు కొంతమంది చేసేవాళ్ళు, భయ్యా నీకు వ్యూస్ రాకపోయినా సరే నువ్వు ఎలా వీడియోలు పెడుతున్నావు భయ్యా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. నీకు మేజర్గా అసలు మోటివేషన్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు ఒకటే భయ్య, ఎప్పుడైతే అయినా సరే అసలు మనకి ఎక్కడి నుంచో మోటివేషన్ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒకటి అనుకున్నామంటే అది అయిపోవాలి అంతే. అంతేగాని దానికి ఎవరో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటాలు, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటాలు ఇవన్నీ కాదు. ఫస్ట్ మనకి ఒక థాట్ వచ్చింది, ఏంది అరే నేను ఇది చెయ్యాలరా అని చెప్పేసి ఒక థాట్ బ్రెయిన్లో ఫిక్స్ అయింది. ఆ థాట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఎంత దూరమైనా బాగుండే, అది ఎప్పటికి మన దగ్గరకు వచ్చింది అనేది మనకు అనవసరం. రోజు దాన్ని డోర్ను కొడతానే ఉండాలి, ఎప్పుడు డోర్ తెలుసుకునేదో మనకు అనవసరం. కాకపోతే మనం అనుకున్నాం, ఒక థాట్ వచ్చింది ఇది చేయాలరా అని చెప్పేసి అనుకున్నాం, సో చేసుకుంటూ పోవడమే. రిజల్ట్ అనేది మన చేతిలో ఎప్పుడు ఉండదు. సో ఇక మనం చేయాల్సిందల్లా ఏంది, వర్క్ చేసుకుంటూ పోవడమే. సో దానికి అనుగుణంగానే మీకు ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు, అంతేగాని చెప్పేసి మరి జీవితాంతం దాన్ని కొడతానే ఉండకూడదు, మనకి వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. సో నేనైతే పెట్టుకుంది అదే. సో మరి దీని మీద మనం బతకాలా, దీని మీద ఇన్కమ్ రావాలా, దీని మీద సర్వే అవ్వాలంటే కుదరదు. సో మనకి డైలీ రోజుకి 24 గంటలు ఉంటాయి కదా. సో దీని మీద మహా అయితే ఎన్ని గంటలు వర్క్ చేస్తాం, మహా అయితే ఒక 4-5 గంటలు వర్క్ చేస్తాం. సో మిగతా 20 గంటలు ఉంటాయి కదా, 18-19 గంటలు. మరి ఆ 18-19 గంటలు ఇంకా మిగతా వర్క్స్ ఇంకొక రోజుకి వచ్చేసరికి 2-3 పనులైనా మనం చేయొచ్చు, సో డబ్బులు రావడానికి. సో ఈ విధంగా మనం చూసుకుంటే మరి ఒకటే, ఇది ఓన్లీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే చెప్పాలి ఇది. సో కాబట్టి నేనైతే ఎటువంటి మోటివేషన్ నాకైతే లేదు. జస్ట్ నేను అనుకున్న పని ఇది మాత్రమే కాదు, నేను మిగతా 3 వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే విధంగా పిచ్చోడు చేసినట్టు చేస్తాను. రిజల్ట్లో వస్తాయా రావా, లేదంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. జస్ట్ వర్క్ చేసుకుంటూ పోవటం, వచ్చే టైంకి మన చేతిలోకి వచ్చింది. సో రాకపోతే వచ్చిన రోజులు చేయటమే అంతేగా, దూసుకెళ్తూ ఉండటమే. ఎక్కడా కూడా కన్సిస్టెన్సీగా మిస్ అవ్వకూడదు మనం అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో అదేవిధంగా నేనైతే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వ్యూస్ వచ్చినా లేదంటే మోనిటైజేషన్ అయినా అవ్వకపోయినా, కాకపోతే కొంచెం ఆలోచిస్తాను, అరే మనం ఈ విధంగా చేస్తున్నా సరే రావట్లేదు, మరి ఇంకా ఏ విధంగా చేస్తే ఇంకా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తాను. మరి ఆలోచించినా సరే ఇంకా రాలేదనుకో, ఇంకా ఆలోచించడమే. ఇంకా రాకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే ఇంకా బెటర్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఆడియన్స్, సో ఇప్పుడు మీ అందరికీ నచ్చాలని లేదు కదా నా వీడియోస్. సో ఇంకా ఏ విధంగా చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. మరి ఆలోచించినంత మాత్రాన నేను ఇంకో డిఫరెంట్ స్టైల్లో చేసినంత మాత్రం మీకు నచ్చిద్ది అనేది, లేదంటే నచ్చదు అనేది రూల్ లేదు కదా. సో మీ టేస్ట్ వేరుగా ఉండిద్ది, నా టేస్ట్ వేరుగా ఉండిద్ది. సో మీ మైండ్లో ఏముంది అనేది నాకు తెలియదు, నా మైండ్లో ఏముంది అనేది మీకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ నేను ఎంత ప్రయత్నించినా సరే రోజు నేర్చుకుంటూనే ఉండాలా, రోజుకొక ప్రయోగం చేస్తూనే ఉండాలి. సో ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలా, అది మీ దాకా రీచ్ అయితే మీకు ఇష్టం ఉంటే చూస్తారో, ఇష్టం లేకపోతే పక్కన పడేస్తారు అంతే. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా మరి నాకు వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, మరి మోనిటైజేషన్ అవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు, ఇవన్నీ ఎప్పుడు కూడా ఆలోచించము. జస్ట్ వర్క్ చేసామా లేదా, ఎప్పుడు కొత్తే అప్పుడు వచ్చింది. ఇది ఒకటే కాదు కదా మనకి లైఫ్, ఇంకా 2-3 వర్క్స్ ఉన్నాయి. సో వాటిలో కూడా మనకి కొంచెం కొద్ది గొప్ప ఇన్కమ్ మొత్తం ఉండేది. సో అవి సరిపోయింది. సో మరి ఇది వచ్చిన రోజు చెప్పే కదా ఇందాక 10 రూపాయలకి ఇంకో రూపాయి యాడ్ అయితే యూట్యూబ్లో, మరి 11 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎక్స్ట్రా కొనుక్కుంటాం అంతే. అంతేగాని ఇది రావట్లేదు, నాకు జీవితం లేదు, ఇటువంటి అయితే మన దగ్గర ఉండవు అనమాట. సో ఇదే, ఇక మీరు చూసినా మన వీడియోలు చూసినా చూడకపోయినా నేనైతే రోజు పెడుతూనే ఉంటాను. లైఫ్ లాంగ్ అంటే నేను చెప్పలేను, కానీ నేను అనుకునేవన్నీ రీచ్ అయ్యేంత వరకు నేను పెడుతూనే ఉంటాను. వచ్చే టైంకి వచ్చింది రిజల్ట్ అంతే. సో కాకపోతే ఈరోజు ఇంక మరి
మినీ మోనిటైజేషన్ అయింది కాబట్టి సో దీంట్లో మీ రోలే కీ రోల్ కాబట్టి, ఎందుకంటే మీరు చూడకపోతే ఇంకా నా వీడియోస్కి రీచ్ మనకి వీడియోస్కి వాచ్ అవర్స్ అవుతాయి. సో కాబట్టి సో ఈ వీడియోస్ అన్నిటికీ ఇంత రీచ్ రావడానికి, దాంతోపాటు మరి ఈ మినీ మోనిటైజేషన్ అవ్వడానికి కూడా మీరే కారణం అని చెప్తాను. సో మరి ఏదైనా సరే మరి ఇదే విధంగా ఇంకా కొంతమంది ఎవరైనా సరే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉండేది మన ఛానల్కి. సో మీకు మరి 3 నెలల్లో 2000 వ్యూస్ 2000 వీడియోలు పెట్టా. సో మరి ఈ హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చితే ఇంకా ఏదన్నా మీరు సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే చేసేయండి, అంతేగాని ఖచ్చితంగా చేయాల్సిందే అని లేదు. సో చేసే టైంకి వచ్చే టైంకి వస్తాయి అంతే. సో రిజల్ట్ గురించి ఆలోచించేది లేదు కాబట్టి సో ఎవరికైనా సరే మరి మన వర్క్ నచ్చితే, దాని తర్వాత మన వీడియోలు కనుక మీకు నచ్చితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసేసేయండి. దాని తర్వాత త్వరలోనే ఇంకొక 1.5-2 మంత్స్లో ఖచ్చితంగా మేజర్ మోనిటైజేషన్ అయిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం అయితే కొంచెం కలుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు రోజుకి 20-30 వీడియోలు పెడతామంటే ఎందుకు అవుతుందో వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సబ్స్క్రైబర్లు వస్తారు లేదనేది ఒక డౌట్గా ఉందన్నమాట నాకు. ఎందుకంటే సబ్స్క్రైబర్లు అంటే వాళ్ళకి నచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వీడి ఛానల్ చూడాలని అనిపిస్తే అప్పుడు వస్తారు, అంతేగాని మరి నచ్చకపోతే ఎవరు రారు కదా. సో చూద్దాం ఏం జరిగిద్ది. నెక్స్ట్ 1.5-2 మంత్స్లో మేజర్ మోనిటైజేషన్ అయిద్ది అనుకుంటున్నాను. సో ఏం జరిగిద్ది అనేది చూద్దాం.